వీడియో వచ్చి చాలా రోజులు అవుతుంది. నాకు తెలుసు కొంచెం కొంచెం కాదు బాగా కోపంగానే ఉన్నారు. ఒక్కసారికి ప్లీజా మనం చెప్పుకోవాల్సినవి మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి. స్టార్ట్ చేద్దామా? ఆహా, ఇండియన్ బైక్స్ రావంతుడు నా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి గైస్. అందరూ వచ్చేసేయండి. ఇంకా స్టార్ట్ చేద్దామా? అసలు ఈ టైర్స్ చూడండి, ఏదో పెద్ద మోస ట్రక్ ఉండదు కదా, దాని వీల్స్ ఉన్నట్టుండి. వామ్మో, జాంబీస్ వస్తాయంట. ఏంట్రా ఇది? అయ్యా, ఇన్ని జాంబీసా? అరే ప్లీజ్ ప్లీజ్ రా జాంబీస్ వదిలేంట్రా. అసలుకి ఈ రోజురా పుట్టినరోజురా. అది ఎలా గాలి లేపినా చూసారా మరి. అవును, ఇవి నిజంగా జాంబీసేనా? కొంచెం ఏలియన్స్ లాగా కూడా నువ్వు. వామో, ఇవి ఒరిజినల్ జాంబీస్ కన్నా చాలా బాగా డ్యామేజ్ చేస్తున్నాయి గైస్. ఇక్కడి నుంచి పారిపోవడం బెటర్. ఈ స్పైనోడ్ అయినా సరే అనుకున్న గాడ్జిలా కూడా వచ్చింది అండి కొమ్మ తీసి. ఇన్విజిబుల్ కార్ వర్సెస్ డైనోసార్. చూద్దాం వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు. డియర్ హస్బెండ్ అండ్ ఫాదరా. నాకు ఆ సౌండ్స్ తప్ప ఏం సమాధిలో నుంచి చేతులు వస్తున్నాయండి గైస్. ఇక్కడ కూడా జాంబీయేనా? రే జాంబీ ఇట్నించినారా. ఆహా, ఇది మరీ వైలెంట్గా ఉంది. వేసేద్దాం గైస్. ఇది నిజంగా జాంబీ. అది మా అమ్మ పడిపోయింది. ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోవాలరా. హలో గేమర్స్. ఆహా, ఈ మాట చెప్పి ఎన్ని రోజులు అయిపోతుందబ్బా. ఇంకొకసారి చెప్తానే. హలో గేమర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ బైక్స్ రావంతుడు న్యూ వీడియో. ఇంకా అస్సలు గ్యాప్ ఇవ్వను, మీరే చూస్తారు కదా. అలాగే ఈరోజు నా బర్త్డే కూడా. సో అందరూ కూడా నాకు హ్యాపీ బర్త్డే చెప్పండి అబ్బా. అందరికీ కూడా థ్యాంక్ యూ గైస్. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా చెప్పాను కదా, మనం మాట్లాడుకోవాల్సినవి చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయి. కొన్ని ఫీచర్స్ పొడికి ఈ వీడియోలో కవర్ చేసుకుందాం. ఇంకా నెక్స్ట్ వీడియోలో మొత్తం అన్ని కూడా కవర్ చేస్తానే. మొదలెట్టదాం గైస్. మనకి ఫీడర్స్ బ్యాక్ ఒక అప్డేట్ అయితే వచ్చింది. మరీ పెద్ద అప్డేట్ కాదులే కానీ ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది. అదేంటంటే మనకి మొబైల్లో కొన్ని ఫీచర్స్ అయితే యాడ్ చేస్తారు కార్స్ రిలేటెడ్. కానీ అన్ని కార్స్కి ఇవ్వలేదు. మనకి స్టార్టింగ్లోనే మనకి డిఫెండర్ కనబడుతుంది కదా, దానికి మాత్రమే ఇచ్చారు. దట్టు మళ్ళీ ఆ కార్కి వాళ్ళు మీరు మళ్ళీ స్పాన్ చేసి ఇస్తానంటే అవ్వదు అనమాట. కావాలంటే మీకు ఎగ్జాంపుల్కి ఒకసారి చూపిస్తాను. డిఫెండర్ చీట్ కూడా అండి గైస్. 0002 కదా డైల్ చేస్తే కార్ అయితే స్పాన్ అయిపోయింది. సో డిఫెండర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మీరు ఎంత ట్రై చేసినా సరే ఆ కలర్స్ కానీ ఆ వీల్స్ అంతే మారుతాయి. అలాగే ఆ పెద్దది కానీ చిన్నది కానీ అది ఏం మారదు అనమాట. సో అక్కడైతే ఉంది కదా స్టార్టింగ్లో, దానికి మాత్రమే మారుతాయి. మీరు కావాలంటే ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు గైస్. ఇక్కడ చూడొచ్చు మనకి కార్ మోడిఫికేషన్లో ఫ్రంట్ ప్లస్, ఫ్రంట్ మైనస్, బ్యాక్ ప్లస్, బ్యాక్ మైనస్ ఇవన్నీ ఉంటుంది కదా. హైడ్ వీల్స్ అవుతున్నాయి దీనికైతే. మరి అన్నిటికీ ఇస్తే అయిపోతుంది కదా. ఓకే గైస్, దీనికైతే పెద్దది ఫ్రంట్ ప్లస్ మైనస్ అయితే వర్క్ అవడం లేదు. ఓన్లీ దానికైతే అన్నీ వర్క్ అవుతాయి. ప్రస్తుతానికి దీనికి కలర్స్ మాత్రమే వేసుకోవచ్చు. ఇప్పుడు మన హౌస్ స్టార్టింగ్లో ఉన్న కార్ అయితే చూద్దాం. కలర్స్ అయితే మారుతున్నాయి. వీల్స్ యొక్క కలర్స్ అయితే ఫ్రంట్ ప్లస్ క్లిక్ చేయండి గైస్, ఆటోమేటిక్గా మీకు పెద్ద సైజులో అయితే వచ్చేస్తుంది ఫ్రంట్ అయితే. అలాగే బ్యాక్ కూడా మీకు బ్యాక్ కావాలంటే బ్యాక్, ఫ్రంట్ అయితే ఫ్రంట్ అనమాట. ప్లస్ క్లిక్ చేస్తే పెద్దగా మారుతుంది తెలుసు కదా, మైనస్ అయితే చిన్నదిగా అయిపోతుంది. ఇది చూస్తూ ఉంటే నాకు ఒక్కసారిగా మనకి మోస ట్రక్స్ అయితే ఉంటాయి కదా, సో ఆ టైర్స్ అయితే పెట్టేసాడు అనిపించింది. చాలా పెద్దది కదా. ఒకసారి వెళ్ళి చూద్దాం. ఒక చిన్న రైడ్ అయితే వెళ్దాం. కలర్ కూడా చేంజ్ చేస్తాను, బ్లూ కలర్ అయితే అప్లై చేస్తాను. బాగుంది. నాకు బ్యాక్ సైడ్ చూస్తుంటే కొంచెం తార్లాగా కూడా వదిలేదులేండి. తార్లాగా అయితే అనిపించడం లేదులే, కానీ కొంచెం మోస ట్రక్ ఆ వైబ్స్ అయితే అసలు దిగేసిద్దాం. అయ్యా గుద్దాను. అసలు ఎన్పిఎస్ గైస్ ఎంత పైకి ఎగిరాడు. అదిగోండి ఇప్పుడు పడ్డాడు, కనపడుతుందా? జస్ట్ అలా గుద్దు చేయాలి, వెళ్ళిపోయి ఎక్కడో పడిపోయాడు. సో ఇంకా మనకి ఇన్విజిబుల్ కార్స్ అవి కూడా వచ్చాయి, అవి కూడా చూద్దామే. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా మనకి లాస్ట్ అప్డేట్లో వచ్చినవి గైస్. నెక్స్ట్ అప్డేట్లో ఏమేమి వస్తాయి ఇప్పుడు చూద్దాం. అంటే ఇవన్నీ కూడా లింక్స్ వచ్చినాయిలే కానీ ఇంకా అప్డేట్లో యాడ్ చేయలేదు. ఇప్పుడు ఏంటంటే జాంబీ మోడ్కి వెళ్దాం. అంటే ఒక మ్యాప్ అయితే యాడ్ చేశాను అనమాట. సో తెలుసు కదా, లింక్ కాపీ చేసి ఇంటర్నెట్లో పేస్ట్ చేయడమే. ప్లీజ్ వీడి పడుతుంది, గుర్తుపెట్టుకుని గైస్. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఇంటర్నెట్ అనేది ఆన్లో ఉండాలి, అప్పుడు మాత్రమే ఫైల్ లోడెడ్ పడుతుంది, లేదంటే ఎర్రర్ పడుతుంది. తెలుసు కదా. ఎస్, నేను ఆన్లో ఉంచాను కాబట్టి ఫైల్ లోడెడ్ పడింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఎగ్జిట్ అయిపోయింది గేమ్ నుంచి. ఎగ్జిట్ అవరా ఛాలెంజ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడొచ్చు గైస్, మీకు టాప్లో జాంబీ మోడ్ ఒకటి ఉంది ఆల్రెడీ, అది డిఫాల్ట్ అనమాట. కింద ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసింది. గుర్తుపెట్టుకోండి గైస్, ఈ లింక్స్ అన్నీ కూడా మన వాట్సాప్ ఛానల్ అయితే ఇస్తాను. వీడియో అయిపోయిన తర్వాత అవి కూడా అన్నీ కూడా అప్డేట్ చేస్తాను. ఆ లింక్స్ మీరు కావాలంటే గేమ్లో అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సింపుల్ చెప్పాను కదా, ఇంటర్నెట్లోకి వెళ్ళి పేస్ట్ చేయాలి అంతే. ఆహా, ఇంతమంది జాంబీసా. వీళ్ళు ఇంకోటి ఏంటంటే గైస్, నేను వినది మన వాళ్ళే కొంతమంది కామెంట్ చేశారు, వీళ్ళు ఉంటే కొద్దిగా పెరుగుతూ ఉంటారంట. అది ఎంతవరకు నిజమో చూద్దాం ఇప్పుడు మనం. ఓకే, ముందుకైతే వెళ్తున్నాను. ఏకేఎం తీసుకున్నా, ఇన్ఫినిటీ హెల్త్ చీట్ కూడా ఎందుకైనా మంచిదని యాక్టివేట్ చేసి పెట్టుకున్నా. వీళ్ళు ఇంకోటి ఏంటంటే మనకి జాంబీస్ ఉంటారు కదా నార్మల్గా, వాళ్ళకన్నా వీళ్ళు డబుల్ అటాక్ చేస్తారంటే డ్యామేజ్ అయితే తీసేస్తారంట. నిజమేనబ్బా. జస్ట్ అలా కొట్టాడు అంతే, అది ఆల్మోస్ట్ ఒక 25% అయితే వీళ్ళు తగ్గిపోయింది. కానీ ఈజీగానే అయిపోతున్నారు కూడా. అమ్మయ్యా,
వాడికి హెల్త్ తక్కువ పెట్టి చాలా మంచి పని చేశాడు. ఇవి మనకి నెక్స్ట్ అప్డేట్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తారు గైస్. అప్పుడు లింక్స్ ఇవన్నీ కూడా అవసరం లేదనమాట. మీరు కావాలనుకుంటే అప్డేట్ వచ్చిన దాకా వెయిట్ చేయొచ్చు, డైరెక్ట్ ఆడుకోవచ్చు. ఒక్కసారి గోస్ట్ రైడర్ అయితే ఆన్ చేస్తారు, ఎందుకంటే నార్మల్గా అయితే వాళ్ళు రాగానే వాళ్ళు అయిపోతారు. కానీ ఈ గోస్ట్ రైడర్ బైక్ ఇక్కడ వర్క్ అవుతుందో లేదో చూద్దాం. అయిపోతారని అనుకుంటున్నాను గోస్ట్ రైడర్, ఎందుకంటే ఫైర్ అదంతా వస్తుంది కదా. దారుణం ఇది. గోస్ట్ రైడర్ బైక్ దగ్గరికి వచ్చినా సరే వాళ్ళకి ఏం కావడం లేదు. అయిపోయాం గైస్, కొంచెం కష్టమే. అబ్బో మ్యాప్ ఎంతవరకు అనుకుంటా, చివరిలోకి వెళ్తే కింద పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. వద్దు గైస్, గోస్ట్ రైడర్ బైక్ కూడా అంటే వాళ్ళని ఏమీ చేయడం లేదు, కానీ స్టిక్కీ బాంబ్స్తో లేపేయచ్చు అనుకో. ఇంతకుముందు స్టార్టింగ్లో ఇంతమంది లేరు గైస్, చూసారా? ఆహా, అంటే ఎంతమందిని అయితే మనం లేపేస్తామో వాళ్ళు ఆటోమేటిక్గా వస్తూనే ఉన్నారబ్బా. ఇంతమంది స్టార్టింగ్లో లేరు, కొంచెం ఏమో అనుకున్నాం లేదు, కానీ కష్టమే. హెల్త్ అయితే చూడండి, ఆల్మోస్ట్ నాది 70% గాన్. వీళ్ళని ఇలా కాదు, స్టిక్కీ బాంబ్స్ లేపేస్తాను. రండి రండి రండి. ఇప్పుడు షూట్ చేద్దాం. యాక్టివేట్ చేశాను. అబ్బా అరిత్తి ఇప్పుడు లెగిసారు గాలకి ఎలా ఉంది ఇది. అబ్బా అదర్స్ కాదు గైస్, స్టిక్కీ బాంబ్స్ అయితే కొంచెం కష్టపడితే లేపేయచ్చు వాళ్ళందరినీ. కానీ అర్థం కానిది ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు చనిపోయారు కదా ఎవరైతే జాంబీస్, వాళ్ళు మళ్ళీ ఆడవుతారు అనిపిస్తుంది. లేదంటే స్టార్టింగ్ ఇంతమంది అసలు లేరు, మళ్ళీ పెరుగుతూనే వచ్చారు. నెక్స్ట్ ఇప్పుడు ఉంటుంది వీళ్ళందరికీ. తీసుకోండి రా. ఇంకొంచెం ముందుకు వెళ్తే నేను గ్యారంటీ అయిపోతా. ఇప్పుడు యాక్టివేట్ అయితే చేసేద్దాం స్టిక్కీ బాంబ్స్. ఆహా, ఈసారి ఇంకా బాగా లేసారు గలకి. ఊరి ఆగండి రా. ఎటు వెళ్ళి ఈ జాంబీస్ వస్తూనే ఉండే. బాగుంది గైస్, ఈ జాంబీ మోడ్ అయితే బాగుంది. చూద్దాం మరి అప్డేట్లో ఇంకొంచెం కష్టంగా చేస్తారేమో అనిపిస్తుంది. లెట్స్ సీ, చూద్దాం. మన నెక్స్ట్ వచ్చేసి ఇన్విజిబుల్ కార్ యొక్క చీట్ కోడ్ అయితే చూద్దాం. దానికోసం ఎక్కడికో ఎందుకని జురాసిక్ పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాను. ముందుగా లింక్ చెప్పాను కదా గైస్, మన వాట్సాప్ ఛానల్ చెక్అవుట్ చేయండి, దాంట్లో అన్ని లింక్స్ అయితే ఉంటాయి. ఎందుకైనా మంచిదని ఇన్ఫినిటీ ఎల్ చీట్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా తర్వాత లింక్ అయితే ఓకే. లాస్ట్ టైం ఇంతసేపా ఓకే అయిపోయింది. ఇంకా పేస్ట్ అయితే చేశాను. ఫైల్ లోడెడ్ త్వరగా తెలుసు కదా, నెట్ ఆన్లో ఉండాలి, అప్పుడు మాత్రమే ఫైల్ లోడెడ్ ఇలా పడుతుంది. ఇప్పుడు ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదనుకుంటా, డైరెక్ట్ చీట్ కోడ్ అయితే టైప్ చేసేద్దాం గైస్. అలా తర్వాత మొబైల్లో డైల్ అయితే ఓపెన్ చేసి కోడ్ వచ్చేసి 29 గైస్ స్టైల్ చేస్తే కోడ్ యాక్టివేట్ అయిపోతుంది. ఇన్విజిబుల్ కార్ కూడా వచ్చేసింది. భలే ఉందా. ఓన్లీ ఆ స్టీరింగ్ కింద టైర్స్, ఆ వీల్స్ మాత్రమే కనిపిస్తుంది, ఇంకా ఏమీ కనిపించడం లేదు. మరీ అయితే బాగుండేది కాదు. ఎస్ ఇప్పుడు బాగుంది, ఇటువైపు నుంచి ఎక్కడైనా కావడం లేదు. ఒక్క నిమిషం, నాకెందుకు డైనోసార్ అయితే బ్రాకెసరస్ పెద్దది అక్కడ ఉంది. దీనికి కలర్ సప్లై చేయవచ్చా? షర్టు షూ లేదు. కార్ మోడిఫికేషన్స్ కూడా ఇంకా చేసినా ఏం కనిపిస్తుందండి. ఎక్కేద్దాం. ఆహా, డైనోసార్ సౌండ్ అయితే వస్తుంది నాకు, మీకు వస్తుందో లేదో తెలీదు. అది ఇప్పుడు రాకూడదు, అయినా వచ్చినా ఏం. అది కొన్ని గైస్ చెప్పాను కదా, సౌండ్స్ అయితే నాకు వచ్చాయి. దా 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 ఈ కింద బఫీలు అనుకుంటా. ఇన్విజిబుల్ కార్ వర్సెస్ డైనోసార్. ఇప్పుడు నన్ను ఏమి చేయలేదు, ఎందుకంటే నేను రాటో ఎప్పుడైనా గైస్ జురాసిక్ పార్క్లోకి వచ్చారంటే ఖచ్చితంగా మర్చిపోవద్దు ఇన్విజిబుల్ చీట్ కూడా యాక్టివేట్ చేసుకోవడం, లేదంటే మీరు ఈజీగా అయిపోతారు. అందుకే ఎందుకైనా మంచిది ఆన్ చేస్తాను. మనోడి స్టైల్ కూడా భలే కూర్చున్నాడు కదా. అది అబ్బా, మన కారు ఈజీగా గెలుస్తుంది, ఎందుకంటే అది చాలా స్లోగా వస్తుంది, మన కారు ఏమో దూసుకుంటూ వెళ్ళిపోతుంది కదా. ఈ కోడ్ 29 గైస్, మీరు కావాలంటే ట్రై చేయండి, లింక్ కాపీ చేస్తే వస్తుంది. బ్రాకెట్ సరస్ 2 ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి హర్రర్ మోడ్. మనకి నార్మల్ హర్రర్ మోడ్ లాగా ఉండదు గైస్, ఇదైతే. ఇంతకుముందు ఏమో గోస్ట్ ఉండేది కదా, ఇప్పుడు దాని ప్లేస్లో తెలుసు ఆ జాంబీ ఉంటుంది. కాకపోతే ఇది కొంచెం ఎక్కువ డ్యామేజ్ చేస్తుందంట. లెట్స్ చూద్దాం. మనం లైట్ కోడ్ యాక్టివేట్ చేస్తే వద్దులే, ప్రస్తుతానికి నార్మల్గా వెళ్ళిపోతాం, ఎందుకంటే గైస్ ఇది దానికంటే అసలు నాకేమీ కనిపించట్లా. ముందేమైనా కనిపిస్తుందా? కనీసం ఆ సముద్రం అవి కూడా కనిపించడం లేదు. కొంచెం అలా ముందుకైతే వెళ్దాం. నేనైతే క్యారెక్టర్ని మార్చాను, అదే ఎక్కువసేపు ఎందుకులే అని. ఊరి కనీసం ఏమైనా లైట్స్ అయినా పెట్టండి రా. గన్ని చేతిలో పడుకుని ఎందుకని మంచిదని. అమ్మయ్య, కొంచెం దగ్గరికి వెళ్తే అట్లా కనిపిస్తుందిలే, కానీ ఓకే ఇది పర్వాలేదు. అదైతే అబ్బా ఏం కనిపించట్లా. ఒకటి వస్తేనే మనకి మామూలుగా ఉండదు. ఒక్కసారి ఆలోచించండి గైస్, 2 ఒకేసారి వస్తే జాంబీ ప్లేస్ ఇంకా గోస్ట్. ఆహా, అలా మడికి అస్సలు తీసుకురావద్దు, ఈజీగా అయిపోతాం. ఒకేసారి 2-3 వచ్చినాయి అంటే అబ్బో మామూలుగా ఉండదు. ఇంతవరకు నాకు ఆ జాంబీ అయితే కనిపించలేదు. ఊరే ఎక్కడ దాక్కున్నావే, సడన్గా వస్తుందేమో అనిపిస్తుంది. చూద్దాం కొంచెం ముందుకు వెళ్ళి. హౌస్ కూడా అబ్బో మరీ చీకటిగా పెట్టేశాడబ్బా. వీటి మీద నేమ్స్ మనకి ఇంతకుముందే ఉండయ్యా. ఎల్విబి డియర్ హస్బెండ్ అండ్ ఫాదరా, 17 డిసెంబర్ 70 దే.
అమ్మ ఇదేంది సమాధానం చేతులు వస్తున్నాయి. ఏ సోమేష్ నువ్వేనా? బయటికి రా. ఇప్పుడు మెషిన్ అనేది తీసాను, నాకు అసలు అది ఆ చేతులు అయితే తప్ప బాడీ అయితే ఏం కనిపించడం లేదు. అమ్మయ్యా, మనకు ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే త్వరగానే హెల్త్ అయితే పోతుంది, బట్ అంతే త్వరగా మన డ్యామేజ్ కూడా బాగా చేస్తుంది. ఇదొక ఇంకోటి వచ్చేసింది, నువ్వు కూడా వేసేద్దాం. తీసుకో అది. ఏ ఒక్కసారి ఇంతమంది ఎలా వస్తున్నారబ్బా. అమ్మయ్యా, జస్ట్ మిస్ నా హెల్త్ చూడడానికి ఒక్కసారి ఎంత బాగా చెప్పాను కదా. చాలా బాగా డ్యామేజ్ చేస్తున్నాయి. ఈ అప్డేట్ వచ్చిన తర్వాత చూడాలి ఇంకా ఎంత బాగా చేస్తాయో. ఇవే కాదు, అసలు నెక్స్ట్ అప్డేట్ అయితే చాలా పెద్ద అప్డేట్ గైస్. ఇంకా చాలా ఫీచర్స్ అయితే రాబోతున్నాయి. అవన్నీ కూడా రేపు వీడియోలో చెప్తానే. అండ్ ఇంకా ఏమైనా మర్చిపోయానా? లేదు. సో అందరికీ కూడా చాలా థ్యాంక్స్ గైస్. నేను ఇప్పుడే కాదు, నాకు చాలా బాగా అనిపించింది మొన్న నుంచే గైస్. అన్న 2 days ఉంది నీ బర్త్డే, 1 day ఉందని చెప్పి కామెంట్స్ అయితే చూస్తున్నాను. ఇప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. సో చెప్తున్నా కదా గైస్, ఇంకా డైలీ వస్తాయి వేస్తారు ఇక్కడైతే. మరేం పర్వాలేదు. సో రేపటి వీడియోలో కలుద్దాం, ఖచ్చితంగా చెప్తున్నాను. సో ఈసారి చెప్పను, మీరే చూస్తారు. సో ఓకేనా, రేపు వీడియోలో కలుద్దాం. అంతవరకు అందరికీ కూడా బాయ్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్.